మహిళా పార్లమెంట్కి వెళ్ళారా మీరు? వెళ్ళలేదు. ఎందుకు? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది, వెళ్ళలేకపోయాను. అంటే మీకు పిలుపు వచ్చింది మహిళా పార్లమెంట్కి రామని? అంటే ఇన్విటేషన్ వచ్చింది తప్ప ఎవరు కూడా ఒక ఎమ్మెల్యేగా, ఒక మహిళా ఎమ్మెల్యేగా గౌరవం ఇచ్చి ఎవరు కూడా ఫోన్ చేయలేదు. అది కూడా ఒక కారణం వెళ్ళకపోవడానికి. అందుకే వెళ్ళలేకపోయాను. వెళ్ళినప్పటికీ కూడా ఏం జరిగిందో మీరు అందరూ కూడా చూశారు. ఒక మహిళ ఎమ్మెల్యేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి ఆర్కే రోజా గారిని ఆహ్వానించి కనీసం ఉమెన్స్ పార్లమెంటరీలో అడుగు పెట్టనివ్వకుండా ఏ రకంగా ఎయిర్పోర్ట్లోనే బంధించి జిల్లాలు దాటించి హైదరాబాద్లో వదిలేసినటువంటి తీరు ప్రతి ఒక్క మహిళ కూడా చూసింది. నిజంగా ఒక మహిళగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే మీరే పిలిచారు ఉమెన్స్ పార్లమెంటరీకి, అందరూ మహిళలు రావాలి అని చెప్పి ఇన్విటేషన్ పంపారు. ఆమె వచ్చారు. వచ్చిన తర్వాత మీరేదో ఊహించుకొని రోజా గారు వచ్చి మీ వాతావరణాన్ని ఏదో పాడు చేస్తారు అని ఊహించుకొని ఇబ్బంది పెట్టి ఆవిడని పంపించారే తప్ప ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఎంతసేపు ఏంటంటే ఆ ఉమెన్స్ పార్లమెంటరీలో చంద్రబాబు నాయుడు గారిని పొగడాలి, కోడెల శివప్రసాద్ గారిని పొగడాలి, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో వీళ్ళు పరిపాలిస్తున్నటువంటి తీరును పొగడాలి. వాళ్ళు మాత్రమే ఆ సభలో ఉండాలి. కొంచెం నెగిటివ్ మాట్లాడతారని అనిపించినా వాళ్ళని అందులోకి అలౌ చేయలేదు. అందులో భాగంగానే రోజా గారిని అక్కడికి రానివ్వకుండా చేశారని అయితే నేను భావిస్తున్నాను. అంటే మిమ్మల్ని కూడా అలాంటి సందర్భంలోనే అంటే పర్సనల్గా ఇన్విటేషన్ ఇవ్వలేదని భావిస్తున్నారా? ఖచ్చితంగా రోజా గారితో పాటే మేము అందరూ మహిళా ఎమ్మెల్యేలు అందరం వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ఒకవేళ పర్సనల్గా పిలవకపోతే రారేమో అని భావించారు. అయితే ఉమెన్స్ పార్లమెంటరీ మహిళలకు సంబంధించినటువంటి సదస్సు, దాన్ని గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో రోజా గారు మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈలోపు ఇలా జరిగింది. అంటే మహిళా అధ్యక్షురాలుగా రోజాని ఇబ్బంది పెట్టారంటున్నారు. అయితే రోజా గారు అప్పటికే అంటే యుద్ధ వాతావరణాన్ని సృష్టించడానికే వస్తుండడంతోనే తాము అడ్డుకున్నామనేది కూడా టీడీపీ నాయకుల నుంచి వస్తున్న అంశం కదా. అది ఎలా చెప్తారండి? వచ్చిన తర్వాత ఒకవేళ ఆవిడ ఆ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తే మీరు అలా చేస్తుంటే ప్రతి ఒక్కరు కూడా హర్షించేవాడు. ఒక సీన్ క్రియేట్ చేయడానికి రోజా గారు అలా ప్రవర్తించారు. తామేం అడ్డుకోలేదు. తాను సీన్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి అంటే టీడీపీకి అధికార పార్టీకి చెడ్డ పేరు తీసుకురావడానికే రోజా గారు సినీ ఫక్కీలో ఒక సీన్ క్రియేట్ చేశారని కదా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి మీరు అలా ఊహించుకున్నప్పుడు ఎందుకు ఇన్విటేషన్ పంపారు? ఇన్విటేషన్ ఇవ్వకుండా ఉంటే ఆవిడ రాకపోయేవారు కదా. మీరు ఇన్విటేషన్ ఎందుకు ఇచ్చారు? అంటే అవమానించాలని ఇచ్చారా? వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అవమానిద్దామని చెప్పేసి ఇచ్చారా? మీకు నిజంగా ఆ ఊహే ఉంటే ఇన్విటేషన్ ఇవ్వకుండా ఉంటే ఆవిడ రారు కదా. పిలవని పేరంటానికి ఎవరూ రారు. మీరు పిలిచారు, అందుకు ఆవిడ వచ్చారు. వచ్చి అవమానం చేయడం అన్నది అయితే కరెక్ట్ కాదు. మహిళా పార్లమెంట్ తర్వాత అక్కడ తీసుకున్న అంటే మహిళా చట్టాల గురించి కావచ్చు, మహిళలకు ఇచ్చే వృత్తి కావచ్చు, ఏదైనా అంశాల గురించి మీరు అసెంబ్లీలో చర్చించదలుచుకున్నారా? దేని గురించి? అంటే మహిళలకు సంబంధించిన అంశాలపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏం కదా. అసలు నిరుద్యోగ మహిళలు చాలా మంది ఉన్నారంట. ఉన్నత విద్యలు అభ్యసించి నిరుద్యోగ మహిళలు కూడా ఉన్నారు. అలాంటి మహిళలకు ఎలాంటి ఏదైనా ప్రత్యేకంగా ఒక భృతి చెల్లించడం కానీ, నిరుద్యోగ భృతి చెల్లించడం కానీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఏమైనా కార్యక్రమాలు చేయడం కానీ, అటువంటి అంశాల మీద మీరేమన్నా చర్చించబోతున్నారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మహిళా సమస్యల మీద రోజా గారు అవ్వచ్చు, మొత్తం మహిళా శాసనసభ్యులు అందరం కూడా మహిళా సమస్యలు వచ్చినప్పుడల్లా పోరాడడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, లాస్ట్ డిసెంబర్ 18న రోజా గారిని సస్పెండ్ చేయడం జరిగింది. దేనికి సస్పెండ్ చేశారండి? ఆ రోజు విజయవాడ అంటే మన రాజధాని నడుబొడ్డులో కాల్మనీ సెక్స్ రాకెట్ అనే విషయం మహిళల్ని ఎలాగైతే వ్యభిచారంలోకి దించేటువంటి ప్రయత్నం అధికార పార్టీ నాయకులు చేస్తున్నారో దాన్ని ప్రశ్నించి దాని గురించి మేము గోల్ చేసామన్న ఉద్దేశంతో ఆ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. అంటే మహిళా సమస్యల మీద అది మాట్లాడడమే కదా. అంతేకాదు ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఏ సమస్యలు, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ఇంకా మిగిలిన సమస్యలన్నిటి మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం. మహిళా పార్లమెంట్ మీద మీ అభిప్రాయం ఏమంటారు? మొన్న జరిగినటువంటి మహిళా పార్లమెంట్ అది ఏంటంటే మహిళల యొక్క ఓట్ బ్యాంక్ని ఓన్ చేసుకోవడం కోసం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి ఉమెన్స్ పార్లమెంటరీ తప్ప
మహిళల సాధికారిత కోసం ఎక్కడా కూడా అందులో ఎవరూ ప్రస్తావించలేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, ప్రభుత్వం చాలా బాగుంది, మాకు అకామిడేషన్ బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్పారు తప్ప మహిళా సాధికారిత కోసం పెట్టినటువంటి మీటింగ్ అయితే ఒక మహిళని అవమానించరని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. అసెంబ్లీ క్యాంటీన్లో భోంచేశారు మీరు? లేదండి. కారణం? వెళ్ళలేదు. కారణం అంటే బాగుండదనా లేకపోతే వసతులు సరిలేవని? అలా ఏం లేదు, మాకు టైము కుదరక మేము వచ్చేసాం. నెక్స్ట్ అక్కడ మార్నింగ్ టిఫిన్కి వెళ్ళాము, చిన్న రూము, నలుగురు తింటే నలుగురు నుంచోవాలి. అటువంటి ఇబ్బంది పడ్డం ఎందుకు, ఫ్రీగా బయటకు వెళ్ళి ఫ్రీగా తినొచ్చు కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాం. బీఎస్సీ బీఈడి చదివిన మీరు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? నేను బీఎస్సీ బీఈడి చేశాను, టీచర్గా కూడా 2 years కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్గా గిరిజన ఉన్నత పాఠశాలలో బోధించడం జరిగింది 2 years. ఆ తర్వాత నాకు మ్యాచెస్ చూస్తున్న టైంలో నాకు సంబంధం రావడం, నేను మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి క్యాండిడేట్గా నన్ను నిలబడడం, నేను గెలవడం జరిగింది. కాకపోతే శత్రుచర్ల విజయరామరాజు గారు మంత్రిగా పనిచేశారు. అయితే ఆయన గిరిజనుడు కాదు, రాజు, క్షత్రియ రాజు అన్నది, అంటే రికార్డ్స్లో కూడా క్షత్రియ రాజు అని ఉంది. దాని మీద కోర్టులో కూడా అప్రూవ్ అయింది. ఆ విషయం మీద గతంలో ఆయన మంత్రిగా అనుభవించిన మొత్తం బెనిఫిట్స్ అన్నీ కూడా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలనేది కూడా, జీతభత్యాలన్నీ కూడా తిరిగి రాబట్టుకోవాలని కోర్టు ఆదేశించింది. రికార్డ్స్లో కూడా అలాగే ఉంది. అయితే చివరి నిమిషంలో అంటే మీ భర్త పరీక్షిత్ రాజు గారు తండ్రి చంద్రశేఖర్ రాజు గారు వాళ్ళందరూ కూడా రికార్డ్స్లో క్షత్రియ రాజులుగా పేర్కొనబడడంతోనే గిరిజన తెగకు చెందిన శ్రీవాణి గారిని వివాహం చేసుకొని మార్చిలో ఏప్రిల్లో వివాహం చేసుకున్నంత వెంటనే నామినేషన్ వేయించారు అన్నది కూడా ఒక ఆరోపణ ఉంది. ఎంతవరకు వాస్తవం? అంటే ఆరోపణ ఏం కాదు, వాస్తవం. అది వాళ్ళకి క్యాస్ట్ విషయంలో కొంచెం డిస్ప్యూట్ ఉన్నది మాట వాస్తవం. అయితే ఆ టైంకి అది గిరిజన నియోజకవర్గం కాబట్టి ఒక గిరిజన మహిళకి టికెట్ ఇస్తామని చెప్పి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పబట్టి వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది. అంతేకాదు, వాళ్ళు గిరిజనులు కాదు అని చెప్పేసి తీర్పులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ తాతల కాడ నుంచి గిరిజన సంస్కృతులు, వాళ్ళ తాతలందరూ కూడా గిరిజనులు కావడం, వాళ్ళ మనసులో కూడా ఒక గిరిజన అమ్మాయినే పెళ్లి చేసుకుందామని ఫస్ట్ నుంచి ఉంది. దానికి ఇది కలిసి రావడం, మ్యాచ్ చూడడం జరిగింది, పెళ్లి చేయడం, మేము ఎలక్షన్కి వెళ్ళడం కూడా అంతా వెంటనే జరగడం. ఓపెన్గా చెప్పండి, వాళ్ళు గిరిజన సంస్కృతిని అవలంబించిన ఇంకోటి ఉన్న క్షత్రియ రాజుల గిరిజనులేనండి, నాకు తెలుసు. మరి కోర్టు ఎందుకు అలా తీర్పిచ్చింది? కోర్టులో అన్నీ కరెక్ట్గా వస్తాయని గ్యారంటీగా మీరు చెప్పగలరా? కోర్టు తీర్పులు వాస్తవాలు అవాస్తవాలు జరిగినవి ఉన్నాయి, అవాస్తవాలు వాస్తవాలుగా చూపించినట్టు ఉన్నాయి కూడా ఉన్నాయి. కొత్తపల్లి గీత అరకు ఎంపీ, ఆవిడ గిరిజనరాలు కాదు అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళ తమ్ముడికి బీసీ అని చెప్పి ఇచ్చినటువంటి కలెక్టరు ఆవిడకి ఎస్టీ అని ఎలా ఇచ్చారు? ఆవిడకి ఎస్టీ అని తీర్పు ఎలా వచ్చింది? అంటే అవాస్తవం వాస్తవం చేసినప్పుడు వాస్తవాన్ని అవాస్తవం చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు కదా. అలాగే జరిగింది. అయితే ఇంకా దాని మీద ఫైట్ చేస్తున్నారు, ఎప్పుడు కానీ గెలుస్తారని నమ్మకం నాకుంది. మీ పెద్ద మామగారైన శత్రుచర్ల విజయరామరాజు గారు ప్రస్తుతం టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇకపోతే విజయ్ జనార్దన్, ఆయన కూడా మీ బంధువే అంట. ఒకవైపు ఆయన టీడీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ కుటుంబం అంతా కూడా రాజకీయ చట్రంలో చిక్కుకొనిది, ఒక్కొక్క పార్టీలో అట్లా కూడా. ఈ నేపథ్యంలో మీరు ఎలా నెట్టుకు రాగలుగుతున్నారు? ఏముందండి, వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ, వాళ్ళ పాత్ర వాళ్ళు అక్కడ పోషిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నా పాత్ర నేను పోషిస్తాను. దానికి దీనికి ఏ సంబంధం లేదు. కుటుంబ పరంగా మేము వెళ్తాము, వాళ్ళు వస్తారు, అంతవరకు జరుగుతుంది. కానీ రాజకీయంగా మాత్రం భేదాభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాలు వాళ్ళదే, మాదే. మేము చేసిన వాళ్ళు వ్యతిరేకిస్తారు, వాళ్ళు చేసింది మేము వ్యతిరేకిస్తాం. నేను మీ పుష్పశ్రీవాణి కురుపం ఎమ్మెల్యే. ఐడ్రీమ్ మీడియా రిపోర్టర్ నాగరాజు గారు నన్ను ఇప్పటివరకు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా నేను ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఏ రకంగా రాజకీయాల్లో గెలుపొందాను అన్న అనుభవాలన్నిటి కూడా ఆ ఇంటర్వ్యూలో ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ మీడియా ద్వారా మీరు అందరూ వీక్షించాలని కోరుకుంటున్నాను.